ఇప్పుడు కాదు తల్లి, తర్వాత చెప్తాను వెళ్ళు. వంట పని ఉందమ్మా, తర్వాత చెప్తానమ్మా. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను లేరా. ఏమ్మా తల్లి అలా దిగులుగా కూర్చున్నావేటి? అసలు ఎవరిని అడిగినా ఎవరు చెప్తలేదు తాతయ్య. దేని గురించి? అసలు హనుమాన్ జయంతి అంటే ఏంటి తాతయ్య? ఓహో, హనుమాన్ జయంతి గురించా? ప్రతి సంవత్సరం వైశాఖ శుక్లపక్షంలో వచ్చిన దశమి రోజుని హనుమాన్ జయంతి జరుపుకుంటారు. అది దానికి ప్రత్యేకత కూడా ఏంటంటే 16 రోజులు ముందుగా స్వామిమాల వేసుకొని నిష్టగా జీవుడు లేకుండా ఒక్క పూట భోజనం చేస్తూ ఒక పూట పలహారం తీసుకుంటూ 16 రోజులు దీక్ష చేసి ఆ హనుమాన్ జయంతి రోజుని దీక్షా హోమంలో పాల్గొని హోమానంతరం దీక్ష విరమణ చేస్తారు. అది హనుమాన్ జయంతి. మరి మన ఊర్లోనే ఎందుకంత ప్రత్యేకత? మన ఊరు బందరపాలెంలో అశ్వముఖి నది అని పేరుగాంచిన ఒక నది ఉంది. అది గతంలో అశ్వయాగం చేసి ఉన్నారు కాబట్టి ఋషులు దాని గురించి అశ్వముఖి నది అని పేరు వచ్చింది. అక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి గుడి కట్టడం జరిగింది. ఇది మాటల్లో చెప్పేది కాదు, పద నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తా. सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नमः भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भय भय मुरालंग की जय जय मनना हनुमान की जगती चला सीत की जय 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 हनुमान की. రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు కోరంతా వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణీవే వినుమా ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా రామభక్త హనుమా మా రక్షణీదే హనుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా. బంధువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే ఎదలోని శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట సహోపదం
హనుమ మా రక్ష నీవే వినుమ అమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ అమ్ము ఏడుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయి నీడ చాలుదయ. చాలా బాగుంది తాతయ్య. హనుమాన్ జయంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.